చెప్పండి. ఓకే. శ్రీమత్వతీయ చరితామృతమన్నయార్యా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః. త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం, త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం. శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే. శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే. శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి పాదపద్మములకు వినయపూర్వకంగా శిరస్సు వంచి అనేక నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ గండె ఆంజనేయ స్వామివారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ, ఇలాంటి ఒక గొప్ప అవకాశం నేను ఎప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ మాట మొదలంటూ ఉంటా. ఇది ఒక గొప్ప అవకాశం. ఎవరికి? మనందరికీ కూడా గొప్ప అవకాశం ఇది. మరి ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, భగవద్భక్తులైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే అండి, భగవద్భక్తులు అన్న మాటకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్పూర్వక వినయాన్ని తెలియజేస్తున్నా. ఒక విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. నా మనస్పూర్వక విన్నపం ఏమిటంటే, ఎవళ్ళెవళ్ళకి ఏమేమి కావాలని ఇక్కడికి వచ్చారో దయ ఉంచి అటన్నింటినీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటున్నానంటే, మనం కోరుకుంటే ఇచ్చేటివి కావివి. మనం చేసేటటువంటి పనిని ధార్మికంగా సనాతన ధర్మంలో మనం కనుక ఆచరించే ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి ఏమి ఇస్తాడో అవన్నీ ఇచ్చేస్తాడు. ఏమి ఇయ్యాలో అన్నీ ఇస్తాడు. మనం కోరుకుంటే ఇచ్చేది, కోరుకోకపోతే ఇవ్వకుండా పోయేది ఏమీ లేదు ఇందులో. కాబట్టి మనం ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఇప్పుడు నా కుమారుడికి ఉద్యోగం రావాలి, మేము మంచి ఇల్లు కట్టుకోవాలి, ఏంటేంటో రకరకాలైనటువంటి కారణాలన్నీ ఉంటాయి, కోరికలన్నీ ఉంటాయి. ఎందుకంటే మానవ శరీరం అనేటటువంటి ఉపాధిని ఆశ్రయించి ఉన్నాము. మీరు ప్రతి మాటను జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేస్తే నా మాటలు చాలా శుద్ధంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నాను, మానవ శరీరం అనేటటువంటి ఉపాధిని ఆశ్రయించుకొని వచ్చాము. ఏంటి దీని అర్థం తెలుసునా అండి? మనము ఈ మానవ శరీరము కాదు. మానవ శరీరము మనకు ఒక ఉపాధి మాత్రమే. అందులోనూ 84 లక్షల జీవరాశులుంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మనము కూడా, అంటే మానవుడు జన్మ కూడా ఒకటి. ఈ మానవుని యొక్క జన్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే విచక్షణ జ్ఞానమని. మనకున్నటువంటిది మిగిలినటువంటి ప్రాణికోటికి లేనటువంటిది ఈ ఒక్క విచక్షణ జ్ఞానమే. కాబట్టి ఈ విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకొని మానవ జన్మంలో ఉన్నటువంటి మనందరం కూడాను ముక్తిని పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సత్సంగములో పాల్గొంటూ ఉన్నాం. దీనికి పేరు సత్సంగము అని. సత్సంగంలో పాల్గొంటే ఏమవుతుంది అంటే, మనకు తెలియనటువంటి జ్ఞానం ఏది ఉందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనకు చాలా విషయాలు తెలియకుండా ఉండి ఉంటాయి. తెలియకుండానే జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటాం. కాబట్టి ఆ గడిచిపోయేటటువంటి క్రమంలో ఎక్కడో
టపీం అనవచ్చుగాక. ఈ లోపల మనం అంటే టపీం అనే లోపల మనం భగవంతుడి నుంచి పొందవలసినటువంటివన్నీ పొందేటటువంటి ప్రయత్నం చేయడానికి చక్కనైనటువంటి సాధనము సత్సంగము. ఈ సత్సంగము ద్వారా ఏమవుతుంది అని అంటే, సత్సంగము ద్వారా ఒక రుణము తీరుతుంది. మనిషికి 4 రుణాలు ఉన్నాయి. మానవ జన్మ ఎత్తడమే ఈ రుణాలను తీర్చుకోవడానికి ఉద్భవిస్తున్నాం. చాలామందికి తెలియదు ఇది. ఎందుకో ఉద్భవించేసామని అనుకుంటూ ఉంటాం, ఎందుకో ప్రయాణం సాగిచ్చేస్తూ ఉంటాం, ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఈ లోపల అంతమంది పోతూ ఉంటాం. సాధించింది ఏమిరా అంటే ఏమీ ఉండదు ఇందులో. మళ్ళీ పునరపి మరణం పునరపి జననం, ఇది సర్వసాధారణంగా సైక్లింగ్ చేస్తూనే ఉంటాం. కాదు, మనము సాధించవలసినటువంటిది ఈ మానవ శరీరముతోటి ఏదో ఉంది, అది ఋషి రుణం అనేటటువంటిది. దీనికి పేరేంటంటే అండి, ప్రతి మనిషి కూడా ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. మరి ఋషులు లేరుగా, ఉన్నటువంటి వారు ఎవరో ఒకరిద్దరు దూరంగా ఉన్నారు కదా, మరి ఎలా తీర్చుకోవడం అని మీరు అంటారేమో కదా. దానికే నా వివరణ ఏమిటంటే, ఋషులు తమ పరంపరగా ఏ గ్రంథరాజములనైతే మనకి అంటే ఈ మానవ కోటికి అందించారో ఆ గ్రంథరాజములలో ఉన్నటువంటి సమగ్ర సారాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తామో, ఎవరు చేస్తామో వారికి ఆ ఋషి రుణం తీరుతుంది. ఋషి రుణం తీరడానికి ఉద్బోధలు చేయాల్సిన పని లేదు. అందరూ ఉద్బోధ చేయాలంటే సాధ్యం కాకపోవచ్చును. కొంతమంది చదువుకొని ఉండవచ్చును, కొంతమంది చదువుకోకుండా ఉండి ఉండవచ్చును. ఇదంతా చదివేయండి అయ్యా అంటే ఎలా అవుతుంది? కాదు కదా. కాబట్టి అట్లీస్ట్ చదువు రాకపోయినా పర్వాలేదు, చదువు వచ్చిన వారి దగ్గర నుంచి ఎవరైతే ఆ దైవత్వ సిద్ధి చేత 4 మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారో ఆ మాటలని మనసా వాచా కర్మేణ వినాలి. ఇదివరకే నేను 12:15 వచ్చినప్పుడు ఆ బయట కూర్చొని ఇదే విషయాన్ని బాహాటంగా చెప్పడం జరిగింది. వింటూ ఉంటాం, వినాలి. ఎందుకు వినాలి? ఏదో మన కోరికలు సిద్ధిస్తాయని వినాలి కాదు. ఇలా అనుకుంటే అది చాలా పొరపాటు పడినటువంటి వారం అవుతాం మనం. దానికోసం కాదు ఇక్కడికి వచ్చేది. మనం వినాలి. ఎందుకు వినాలి? ఋషి రుణం తీర్చుకోవడానికి వినాలి. ఋషి రుణం తీర్చుకోవాలి మనం. రుణాలు సమృద్ధిగా సమాప్తమైపోయాయి అనుకోండి, ఇక మనకు మిగిలింది ఒక్కటే, అది కైవల్యము చేరడం, మోక్షపదానికి వెళ్ళడం. మోక్షం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకు చాలా అర్థాలు ఉన్నాయి. మోక్షం అంటే కనుక పుణ్యాలు చేస్తూ ఉంటాం మనం. అసలు మనిషి అన్నవాడికి ఈ జన్మమే 3 గుణాల సమ్మిళితమై ఉన్నది. ప్రతి మాట విస్పష్టమైనటువంటి మాట. నేను అందుకే మిమ్మల్ని అభ్యర్థన చేస్తున్నా, మిమ్మల్ని ఆజ్ఞ చేయట్లేదు, అభ్యర్థన చేస్తున్నా. మీ పేరున ఏమంటున్నానంటే, మనస్సును పెట్టి వినండి, మనస్సు చేత వినండి. ఏమిటి 3 గుణాలు? చూసినట్లయితే శాస్త్రసమ్మతంగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయాలు సత్వ రజస్తమో గుణాలని 3. మానవుడు ఈ 3 గుణాల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. 3 గుణాలతో బంధించబడి ఉన్నాడు. 3 గుణాలని వదిలివేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకని సత్సంగం అవసరమవుతుంది. ఏమిటి 3 గుణాలంటే, ఒకటి రాజసగుణం అట. రాజసగుణం పనికిరాదు. మనం ఏదో ఒక కార్యం చేస్తాం. ఎందుకు చేస్తున్నావా ఈ కార్యం నేను అడిగితే, నేను ఏదో 10 మంది చేత మెప్పు పొందాలని చేస్తున్నాను. దీన్ని రాజసగుణం అన్నారు. కాబట్టి మెప్పు నువ్వెవడు పొందడానికి? మెప్పు పొందించడానికి అతనెవరు? ఎవ్వరికి ఏమీ ఇచ్చేవారు లేరు ఈ లోకంలో. ఏదైనా ఇచ్చేవారు ఉన్నారంటే అది కేవలము భగవంతుడు మాత్రమే. కాబట్టి భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవడం ఎలా? ఇది అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న చుట్టూ మనం చేసేటటువంటి ప్రసంగాలు ఉంటాయి. అంటున్నాడు, దీన్ని వదిలేసాం. ఇప్పుడు ఏది? రాజసగుణాన్ని వదిలేసాం. తర్వాత ఏం వదిలేయాలి? ఏమీ తెలియకుండానే మానవ జీవితాన్ని సంవత్సరాలుగా గడిపేస్తూ ఉన్నాం. దీన్ని తామసికము అన్నారు. తమస్సు అన్న మాటకి చీకటి అని అర్థం.
ఇక్కడ ఏ చీకటి? ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి మనందరం కూడా అడుగుపెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మికవేత్తలే, ఆధ్యాత్మిక గురువులే, ఆధ్యాత్మిక ప్రబోధకులే. అంత లేకపోతే ఇక్కడ రారు. ఇంత దూరం నడుచుకుంటూ ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇదికి ఎందుకు వస్తారు? ఏదో పొందాలన్నటువంటి సంకల్పం చేత. అది ఏంటి? ఏదో అంటే బాహ్య ప్రవర్ధనలు కావు, బాహ్య వాసనలు కావు, ఆంతరంగికంగా ఒకటి ఉంది. అది దాని కైవల్యం అని పేరు, ముక్తి అని పేరు, మోక్షము అని పేరు. ఈ మోక్షాన్ని పొందడానికి మానవుడికి ఏం కావాలంటే జ్ఞానము కావాలి. కాబట్టి అది తెలియకుండా ప్రవర్తించేస్తుంటాం. దీన్ని చీకటి అని అన్నాం. ఆధ్యాత్మిక పరిభాషలో దీనికి అజ్ఞానము అని పేరు. మనిషి నిండా ఆవహించి ఉన్నటువంటిది ఏమిటి? అజ్ఞానం అనేటటువంటి చీకటి ఆవహించి ఉంది. ఫస్ట్ మనిషి అన్నవాడి యొక్క ప్రయత్నం ఎక్కడ స్టార్ట్ కావాలి, ఎక్కడ మొదలవ్వాలంటే ఈ అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలడం ఎలా, ఎక్కడ మొదలు పెట్టాలి మనం? ఇదే ఆ ప్రయత్నం. ఇప్పుడు మనమంతా చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీనికి అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారదోలేటటువంటి ప్రయత్నం అని పేరు. దీనికే ఏమది తామస గుణం అని పేరు. తామస గుణం, తామసి అంటే చీకటి. అటు ఈ చీకటిని పారద్రోలితే మిగిలినటువంటిది అంతా కూడా వెలుగే. వెలుగు రావాలంటే చీకటి పోవాలి, చీకటి పోవాలంటే వెలుగును తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మనిషి అన్నవాడు. కాబట్టి ఇది రెండో గుణం, దీన్ని వదిలేయమన్నాడు. ఇక మిగిలినటువంటిది మూడింటిలోనూ ఒక్కటి చివరినైనటువంటిది సత్వగుణం. సత్ అన్న మాటకి అర్థం ఏమిటంటే మంచి అని. మనం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం. నేను కర్మయోగాన్ని గురించి ప్రస్తావన చేసిన రోజు ఇక్కడి నుంచి ఈ కర్మ యొక్క ప్రస్తావన చేశాను. కర్మ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఆ సందర్భంలో భాగంగా సత్వమన్న భావనను కూడా వదిలేస్తూ ఉన్నాం. ఇది నేను చెప్పలేదు సొంతంగాను, నేను చెప్పినటువంటి మాట కాదు. ఇప్పుడు మూడు ఉన్నాయి, మూడు వదిలేస్తే వచ్చింది ఏంటి? ఏం కావాలని వదిలేస్తున్నామని మీరు అడుగుతారేమో. కాబట్టి ఈ మాట నేను చెప్పినటువంటిది కాదు, సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పినటువంటి మాట. అర్జున, మనిషి అన్నవాడు వేదముల చుట్టూ తిరుగుతున్నాడు. వేదములు అనేటటువంటివి త్రిగుణ సహితాలు, అంటే త్రిగుణాలతో కూడి ఉన్నటువంటివే వేదాలు. నీవు ఉత్తమోత్తముడమైనటువంటి నరుడు కావున ఈ త్రిగుణాలను అతీతుడము కమ్ము అన్నాడు. ఎంత గొప్ప విషయమో! ఒక్కొక్క మాట ఒక్కొక్క వేదం. దీన్ని వేదం అన్నారు. వేదం అంటే ఏమిటి? సత్యమైన మాట ఏది ఉందో దానికి వేదం అని పేరు. ఇది వేదం, నా మాట నమ్మురా, ఇది వేదవాక్కు అని అంటూ ఉంటాం. దానికి వేదం అన్న పేరు. కాబట్టి ఈ వేదంతో సమానమైనటువంటి భావన కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలోనే చెప్పి ఉన్నాడు. కాదు, ఇంకా ఎప్పుడో ముందే చెప్పి ఉన్నాడు. ఏం చెప్పారో తెలుసునా అండి? నేను ఈ భగవద్గీతను సాక్షాత్తు సూర్యదేవునికి బోధించానన్నాడు. అర్జునుడికి అనుమానం వచ్చింది, సూర్యదేవుడు ఎప్పుడో యుగాలకు ముందు పుట్టాడు, మరి మీరెప్పుడు పుట్టారు? ఇప్పుడు పుట్టారు ద్వాపర యుగంలో. ఇప్పుడు పుట్టినటువంటి మీరు అప్పుడు ఎప్పుడో పుట్టినటువంటి అతనికి ఎలా బోధించగలిగారని అడిగాడు ఆయన. ఈయన అన్నాడు, అర్జున, నీకును నాకును అనేక జన్మలు గడిచిపోయాయి. అది నాకు గుర్తుంది, నీకు గుర్తులేదు అంతే. నేను ఈరోజు వాడిని కాదు, నేను సనాతుడను. మాటకు చేసింది మనకి గుర్తుపెట్టుకోవాలి. సనాతనం అన్నటువంటి మాటకు స్పష్టమైనటువంటి అర్థాన్ని ఏ రోజు మనం గ్రహించగలుగుతామో దాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం. మన గురుదేవుల యొక్క సంకల్పం కూడా అదే, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం, సనాతన ధర్మ సంస్థాపనము అని. సనాతన ధర్మానికి అర్థం తెలుసుకోవాలి మనం. ఎప్పుడో పుట్టినటువంటి ధర్మమై ఉంటుంది ఇది, ఇప్పటికీ రేపటికి కూడా ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ లోకములో దానికి సనాతన ధర్మం అని పేరు. అవి తెలుసుకోవడానికి మనకు బాగా బాగా ఉపకరించేటటువంటి గ్రంథాలు కొన్ని. అన్నింటిలో భాగవతం కూడా ఒకటి. భాగవతాన్ని బమ్మెరపోతనామాత్యులు రాశారు. 14-15వ శతాబ్దానికి చెందినటువంటి మహాకవి ఈయన. ఇప్పుడు ఈయన సామాన్యమైనటువంటి మానవలోకంలో ఉద్భవించినటువంటి కవివర్యుడే. అయితే ఈ గ్రంథానికి అంత గొప్ప స్థానం ఎలా వచ్చింది, అసలు ఆ గొప్ప ఏమిటి అని మీరు అడిగితే, భాగవతాన్ని ఎవరు చదువుతారో, భాగవతాన్ని ఎవరు మనస్పూర్వకంగా వింటారో
అటువంటి వారి యొక్క జీవితము బాగవుతుంది. ఇది భాగవతం కాదయా, బాగవుతాము. ఇప్పుడు మీకు భాగవుతామన్న మాటను ఎప్పుడైతే కృష్ణ భగవానులు చెప్పారో అది కూడా మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతే ఈ లోకంలో మనం పుట్టడం ఎందుకు? ఎంతటి అద్భుతమైనటువంటి మాట చూడండి. బాగయ్యేటటువంటి స్థితి ఏదో ఉందని తెలిస్తే వెంటనే వెళ్ళిపోతున్నాంగా మనం. ఇప్పుడు ఒక జబ్బు వస్తుంది అనుకున్నాం, వస్తే 10 మంది 10 మాటలు చెప్తారు. ఈ జబ్బుకి ఫలానా ఊర్లో అద్భుతమైనటువంటి డాక్టర్ ఉన్నాడయా, అక్కడికి వెళితే ఇది 100% బాగైపోతుంది అన్నారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, కష్టమో నష్టమో కదా. ఎందుకు వెళుతున్నాం? ఆ జబ్బు నయం కావాలి కదా. కాబట్టి భాగవతాన్ని చదివితే బాగైపోతామని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎందుకు చదవకూడదు? గుర్తుపెట్టుకోండి. అయితే దీనిపైన మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలని నేను ఈ కొంత విషయాన్ని మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పోతనామాత్యులు సహజమైనటువంటి కవివర్యులు అయినప్పటికీ కూడా దైవ దర్శనముతోటి, దైవ సాక్షాత్కారంతో ఈ మహాగ్రంథాన్ని రాశారు. ఆయన తను రాసిన గ్రంథాలన్నింటినీ కూడా భగవంతునికి అంకితం చేశారు. శ్రీనాథ మహాకవి పోతనామాత్య, మీరు రాసినటువంటి ఈ మహాగ్రంథాలని రాజులకు అంకితం ఇచ్చినట్లయితే ఎంత గొప్ప ధనమిస్తారో ఒకసారి ఆలోచన చేయమంటే ఆయన అన్నాడు, రాజులకు ఈ మహాగ్రంథాలను అంకితమిచ్చే పడుపుకూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి అన్నాడు. ఎంత దైవ సాక్షాత్కారము! ఒక్క మాట చాలదు మనం చెప్పుకోవడానికి. అటువంటి వాడు. అదే కాదు, ఈ మహాభాగవతాన్ని రాసేటప్పుడు అందులోనూ గజేంద్ర మోక్షం అనేటటువంటి వృత్తాంతాన్ని రాసేటప్పుడు ఆయనకు ఒక పద్యము గుర్తు రాలేదట పాపం. తన కుమార్తెకు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, అమ్మా ఈ గ్రంథాన్ని ఇలాగే ఉంచు, నేను పొలం దగ్గరికి వెళ్ళి అలా వస్తాను. ఆ గ్రంథం ఏటో, ఆ పద్యం ఏటో కాస్త స్మరణకు రాలేదు, తర్వాత వస్తుందేమో చూద్దానే ఆయన పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5 నిమిషాలు కాకతాలకే పోతనామాత్యులు మళ్ళీ ఇంటికి వచ్చారు. అమ్మా ఎక్కడా నీకు ఆ పుస్తకం ఇచ్చానుగా, ఆ గ్రంథం తల్లి, ఆ పద్యాన్ని పూర్తి చేస్తానన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులు రాసేశాడు అద్భుతమైన పద్యాన్ని. ఈయన వెళ్ళిపోయినాడు. ఆయన సంకల్పం ఒక్కడితో నెరవేరిపోయింది. ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకి పోతన గారు వచ్చారు. అంటే ఇప్పుడు ముందు వచ్చిన పోతన ఎవరు? నేను మీకు ఏదైనా చెప్పితే దానికి సాక్ష్యం కావాలి కదూ, లేకపోతే మనసులో సంశయం అట్లాగే ఉండిపోతుంది. ఈయన చెప్పాడు, ఇది నిజమా కాదా అని. నేను అందుకు ఈ ఉదాహరణని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని చెబితే వినేటటువంటి మన వారందరికీ కూడా దాని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం కలిగి వింటేనే భాగవతము విన్నటువంటి తృప్తి కలుగుతుంది. భాగవతాన్ని విన్న తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం మనకు వస్తుంది. అందుకు చెబుతున్నా. పోతన గారు వచ్చారు, అమ్మా నాకు ఆ పద్యం స్మరణకు వచ్చింది, నేను దాన్ని రాసేస్తాను, ఆ గ్రంథం తెమ్మ అంటే కూతురు అన్నది, నాన్నగారు ఇప్పుడే రాశారుగా, మీరు ఇంతకు ముందే రాసి వెళ్ళారు కదా, మళ్ళీ గ్రంథం అంటున్నారు ఏంటన్నారు. అర్థం కాలే ఆయనకి. నేను ఇప్పుడు వచ్చాను తల్లి ఇంటికి, నేను ఇప్పుడు వస్తున్నాను, సరే ఆ గ్రంథం తీసుకురామన్నాడు. ఈయన మనస్సులో ఏ పద్యము స్మరణకు వచ్చిందో ఆ పద్యము అక్షరాల అలాగే రాయబడి ఉంది. ఎంత అద్భుతం! అద్భుతాలు విన్నప్పుడు మనకి చెవులు పులకరించాలండి, మనసు గగురుపాటుకు లోను కావాలి, మనల్ని మనం మర్చిపోవాలి. అది దేహభ్రాంతిని వదలడం అంటారు. దేహభ్రాంతిని వదిలేస్తే కదూ దైవభ్రాంతి వచ్చేది మనకి. ఈ శరీరము ఇక్కడ గుచ్చుకుంటోంది, అక్కడ గుచ్చుకుంటోంది, అలా అలా అన్నప్పుడు దైవుడు రాడు మన దగ్గరికి, వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతే. కాబట్టి ఆయన అలా ఆ గ్రంథాన్ని పూర్తి చేశాడు. ఈరోజు మనకి ఇచ్చేటటువంటి భగవంతుడు ఏ కొంతకాలాన్నైనా ఈ భాగవతములోని గజేంద్ర మోక్షం అన్నటువంటి అంశాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దామని ఈరోజు నేను సంకల్పించాను. గజేంద్ర మోక్షాన్ని చదివితే ఏమవుతుంది అని మీరంటే, ఆ గజేంద్ర మోక్ష పుస్తకము చివరి భాగంలో ఫలశ్రుతి చెప్పారు. గజరాజ మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజ తురగా చందనములు కైవల్యమున్. మనందరికీ కావాల్సింది గజ తురగా ధనకనక వస్తువాహనాలు కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు అవి ఉపయోగపడతాయి కాబట్టి వాటి మాట కూడా మాట్లాడుకుంటున్నాం. చివరిలో ఒక మాట అంటున్నాం, కైవల్యమున్, అది కావాలి.
మనిషికి ఏం కావాలి చివరికంటే కైవల్యం కావాలి. కైవల్యం అన్న మాటకు అర్థం ఏమిటి? శాశ్వత ముక్తి అని. మనకు కావాలి స్వర్గం కాదు, స్వర్గానికంటే అతీతమైనటువంటిది ముక్తి. ఈ జీవుడిని మనమందరం కూడా జీవులమై ఉన్నాము. ఈ జీవుడిని దేవుడిలో కలిపేటటువంటి పదార్థం ఏదైతే ఉందో దానికి ముక్తి అని పేరు. ఎంత అద్భుతమైనటువంటి మాట! మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా, బాగా అర్థం కావడానికి. ఒక మహాకోటీశ్వరుడు ఉన్నాడు. ఈయన అద్భుతమైనటువంటి ఇల్లు కట్టే ప్రయత్నం చేసేసాడు, కట్టేసుకున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని కూడా బంగారంతో నింపేశాడు. బాత్రూంలో ఉన్నటువంటి కుళాయిలు సైతం బంగారమే. అద్భుతంగా అన్ని బంగారంతో నింపేశాడు. ఎందుకని? కోటీశ్వరుడు కాబట్టి. ఈయన ఎలాగో నిర్మించుకున్నాడు, కోట్లు ఖర్చు చేసుకున్నాడు కదా, ఇది లోకవిదితం కావాలి, అందరికీ తెలవాలి ఈ ప్రయత్నం అని ఈయన గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానం చేయడం, మంచి షడ్రసోపేతమైనటువంటి భోజనాలను పెట్టడం, ఆ తర్వాత ఇంటిని చూపించడం. వీళ్ళు ఇల్లు చూసి అబ్బా షబాస్ భలే ఉంది అనాలి వీళ్ళు. అందుకోసమే ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఆ క్రమంలో భాగంగా శివానంద స్వామి లాంటి వారిని కూడా పిలిచారు. పిలిచి మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఏమి స్పందించలేదు. ఎందుకని? మంచి అన్నది ఎక్కడుంది? చెడు ఉంటే కదా మంచి ఉండడానికి. నేను ఇదివరకు ఒక దృష్టాంతం చెప్పేటప్పుడు చెప్పాను, అట్లాంటి వారు శివానంద స్వామి అన్నట్టు. ఇప్పుడు ఈయన పిలిపించి షడ్రసోపేతమైనటువంటి భోజనాలు పెట్టారు. ఈయన భోజనం తినేసి కూర్చున్నారు. స్పందించలే. ఏంటబ్బా ఇంత గొప్ప విషయాన్ని చూపిస్తే స్పందించాలి కదా, లేకపోతే 100 రూపాయలు 200 500 ఖర్చు అయ్యింది దానికి పెట్టినటువంటి భోజనానికి, అది వృధా అయిపోదు అని, స్వామీజీ మీరు వచ్చి మీ చేతులతోటి ఇవన్నీ ఓపెన్ చేయాలి స్వామి అని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వామీజీతో చేయించారు. శివానంద స్వామి అన్నీ వెళ్ళి అలా చేస్తూ ఉన్నారు. బాత్రూమ్ కూడా మీరు చేసేయండి స్వామి, అది కూడా బంగారమే కదా, చేయించారు. ఓపెనింగ్ చేయడం అంటే ఏంటి? కుళాయి తిప్పి నీళ్లు వస్తే శుభం భూయాత్ అని చెప్పడమే కదా. ఈయనేమో కుళాయి తిప్పాడు, నీళ్లు రాలేదు. అప్పుడు ఓకే రాలేదని దాన్ని ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నాడు. స్పందన ఏమీ లేదు. ఇది బాగలేదని కానీ ఇది బాగుందని కానీ స్పందన ఏమి లేదు. వెళ్ళి కూర్చున్నాడు అంతే, చేసే పని చేశాడు, వెళ్ళి కూర్చున్నాడు. ఈయనే మళ్ళీ స్వామి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. స్వామి ఏంటి మీరు స్పందించరు, ఎలా ఉంది అన్నాడు. అన్నీ బాగున్నాయి, నీ జీవితం చాలా సమృద్ధిగా నడుస్తోంది, 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది, కానీ ఇది కేవలము బాహ్యమైనటువంటిదే కదా, అంతర్గతంగా ఏమీ లేనట్టుంది కదయ్యా అన్నాడు. అదేంటి స్వామి ఎలాగన్నారు అన్నాడు ఆయన. అవునయ్యా, కుళాయి తిప్పాం, నీళ్ళు వచ్చాయా? బంగారంతో చేసిన కుళాయి కదా, మరి నీళ్ళు రావాలి కదా, వచ్చాయా నీళ్ళు అన్నాడు. ఎందుకు రాలేదు నీళ్ళు? ఎందుకు వస్తాయండి నీళ్ళు? నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలుసునా అండి? పైన ఉన్నటువంటి ట్యాంకుతో మనం ఏ పైపుతో అయితే అనుసంధానం చేసి కుళాయికి అనుసంధానం చేస్తామో అప్పుడు కదా నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ బాహ్యమైనటువంటి శరీర సౌందర్యానికి లోనైపోయి మనిషి అన్నవాడు అన్నిటిని వదిలేసి తన 24 గంటల సమయాన్ని కేవలము తన కోసం వెచ్చించుకుంటున్నాడు. ముక్తి రావాలి, కైవల్యం రావాలంటే ఎందుకు వస్తుంది? కనెక్షన్ చేస్తే కదా. మనం ఎవరితో కనెక్షన్ చేయాలి? మన జీవితాన్ని భగవంతుడితో కనెక్షన్ చేయాలి. అందుకని భగవంతుడి యొక్క వృత్తాంత విశేషాలన్నింటినీ కూడా, అవతార విశేషాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ఇటువంటి ఆఖ్యానాలను మనకు చూపించడం జరుగుతోంది. గజేంద్ర మోక్షం అంట దీని పేరు, లేదా గజేంద్ర మోక్షణం అని కూడా అంటాం దీన్ని మనం. ఏమిటి గజేంద్రము? మనందరికీ తెలిసిన కథ ఒకటి. ఏనుగనేటటువంటి వాడున్నాడు, ఈడు మగరాజు, గజేంద్రుడు మగవాడు. కొన్ని ఏనుగుల సమూహంతోటి గుంపు నుంచి విడిపడిపోయి కొంత దూరంగా వెళ్ళిపోయి ఒక సరస్సులో స్నానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు ఉండింటే బాగుండేది, పాపం కాదు. ఆయన తన ఆటోపాన్ని చూపించుకోవాలి కదా ఈ కోటీశ్వరుడిలాగా. అందుకని ఆయన ఏం చేశాడంటే సరస్సుని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. లోపల ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలామంది పెద్దవాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి సామాన్యులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మనం ఇటువంటి ప్రయత్నాలు క్రమేపీ చేస్తున్న సోమవారం ఒక్కరోజు కాదు, వీలైతే ప్రతిరోజు కూడా
ఒక గంట చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఎంత తృప్తి కలుగుతుందో. ధర్మరాజును అడిగారు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు అడిగాడు, అయ్యా నేను రాయభారం పోతూ ఉన్నాను, నీ మాటగా ఏం చెప్పమంటావు అన్నాడు. ఈయన నవ్వాడు, ధర్మరాజుల వారు నవ్వి ఒక్క మాట అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పాను నేను. ఆయన అంటున్నాడు, మహానుభావ మీకు తెలియనిదా, నేను కోరేదా కాదు, మీకు అన్నీ తెలుసును, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని అంటూ ఒక్క మాట చెప్పాడు. సిరి నాకేలందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చున అరయుని చుట్టాలకు కావునని అన్నాడు. ఓ కృష్ణ భగవాన్, మీరు అర్ధరాజ్యాన్ని ఇవ్వమని చెప్పండి, లేదా 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పండి, లేదా ఒక్క ఊరు ఇవ్వమని చెప్పండి, లేదా ఒక్క ఇల్లైనా కనీసం నివాసానికి ఇవ్వమని చెప్పండి, ఎందుకని మీరు అడుగుతారేమో, నా కోసం కాదన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, మీకోసం మీరు ఎప్పుడు ఆలోచన చేస్తున్నారో ఇక్కడే ఉంటారు. ఎప్పుడు పరుల కోసం ఆలోచన చేస్తారో అప్పుడు కదా ముక్తి కలుగుతుంది మనకి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం అన్నమాట. ఈ మానవ శరీరాన్ని భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసునా? పరోపకారం కోసం ఇచ్చాడు. పశువుల వలె, ఆవు వలె ఎటువంటి కలుషితం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా పరులకు ఉపయోగపడినప్పుడు కదా మనకు భగవంతుడు ముక్తిని ప్రసాదించేది. ఎంత అద్భుతమైన మాట చూడండి. నేను ఎందుకన్నాను ఈ మాట అంటే, ఈ ధర్మరాజుల వారి మాట ఎందుకు ప్రస్తావన చేశారంటే, మనము ఇతరులకు హాని చేయడం కాదు, మేలు అనేక రకాలుగా చేయాలి. అది వాటి నుంచి మనకేటి లాభం అని ఆశించకుండా పరోపకారము చేసేటప్పుడు ఇతరుల నుంచి మనకి ఎటువంటి తృప్తి కలుగుతోంది, ఆనందం కలుగుతుంది, వద్దు, అవసరం లేదు. ఈ మాట మనకు కర్ణుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏనుగు అలా లేదు, పాపం ఏం చేస్తుంది? ఇంకో మాట చెప్పాలి మీకు నేను ఇక్కడ. ఏనుగు అనేటటువంటి గజరాజు ఒకప్పుడు గంధర్వుడు. ఈ గంధర్వుడు అప్పుడు కూడా విష్ణుభక్త పరాయణుడు, విష్ణుభక్తిని మానలేదు. కానీ ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే, కేవలం ఉండకూడనటువంటి ఒక దుర్గుణాన్ని తనలో ఉంచుకోవడం చేత ఇన్ని సంవత్సరాలు అతను పోరాడవలసి వచ్చినది. అందుకంటున్నా నేను, అసలు ఈ గజేంద్రుడు అన్నవాడు ఎవరు? మీరు మనకు అన్వయించుకున్నట్లయితే, కథ కాదు, ఆఖ్యానానికి కాదు, మన మానవ జీవితానికి కనుక మనం అన్వయించుకున్నట్లయితే, మానవ జీవితమే, మానవుడే ఒక గజేంద్రుడు. మరి మొసలెవరు? మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మాయ. ఎలా పట్టుకుంటోంది మాయ? మొసలి వలె పట్టుకుంటోంది. మొసలి ఒక్కసారి పట్టుకుంటే తావులు తప్పెను లోకం విలోకం అని రాశాడు మహానుభావుడు. అంతవరకు వదలలేదు అది. కాబట్టి నీలో ఉన్నటువంటి నా అన్న భావన ఎప్పుడు తొలగిపోతుందో అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే ఉండవలసినటువంటి అవసరం. ఒకవేళ ఈ జన్మ సాలకపోతే మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది. అందుకు భగవద్గీతలో కూడా 2 విషయాలను వదిలేయమన్నాడు. నేను, నాది నేను. నాది అన్నది మమకారము, నేనన్నది అహంకారము. ఆ అహంకార మమకారములను ఎవడు వదిలేస్తాడో ఈ లోకము నుంచి అత్యంత తొందరగా శీఘ్రంగా భగవంతుని చేరుకునేటటువంటి మార్గం కనిపిస్తుంది. గజేంద్రుడు చూడండి, తనలో ఉన్నటువంటి అహం అనేటటువంటి దుర్గుణం చేత ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడో, ఎంత చక్కగా రాశాడో. ఈ కథ ద్వారా భగవంతుడు మనకు ఇలా చెప్పాడని లోకానికి చెప్పడానికి పోతనామాత్యలో తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు. తను చెబుతున్నాడట, మానవాదీశ్వర మనో 4వ వాడు తామసుండ అను ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతులు పృథన్నరఖ్యాతాదులు అతని పుత్రులు 10 అధిక బలులు సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశకనామము వాడు దేవవిభుడు మునులు జ్యోతిర్యోమ ముఖ్యులు హరిపుట్టె హరిమేదునకున్ ప్రీతిన్ హరినియందు గ్రహ నిబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన పాపి కాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశుడు అనిన సుకుని చూచి అవని విభుడు. ఈ మహాకథని ఎవరితో చెప్పారో తెలుసునా అండి?
మొట్టమొదటిసారిగా సూత మహర్షి శౌనికాది మహర్షులకు చెప్పాడు. సూత మహర్షి శౌనికాది మహర్షులకి ఏ కథనైతే ఉద్బోధ చేశాడో ఆ కథని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు. పరీక్షిన్ మహారాజు సుఖ మహర్షి చెప్పేటటువంటి ఆ కథని నిర్మలమైనటువంటి మనస్సు చేత వింటున్నాడు. శ్రీ మహావిష్ణువు హరివేదుడనేటటువంటి వారికి సంతానమై పుట్టాడు. ఇతను కారణము చేత మరి భగవంతుడి యొక్క ముఖ్య భక్తుడైనటువంటి గజేంద్రుడికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ముక్తిని ప్రసాదించడానికి భగవంతుడు ఉదయిస్తాడు. ఎక్కడ మనకి ఈ మాటల్లో సంశయం లేదని, ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదని ఆ పద్యంలో చెప్పారన్నమాట. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటం ఎట్లు మానెను ఘోరాట విలోన భద్ర కుంజరమునకు. కుంజరమన్న మాటకు అర్థం ఏంటంటే ఏనుగు అని. ఏంటే నువ్వు చెప్పింది నాకు కొంత అర్థమయ్యేటట్లు మాట్లాడవా? ఇది ఏమో నీరాటము, నీరములో ఉన్నటువంటిది, నీటిలో నివసించేటటువంటిది మొసలి. అదేమో వనాటము, వనములో వనమన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయండి తెలుగులో. వనమన్న మాటకి నీరుని కూడా అర్థం ఉన్నది. వనము అన్న మాటకు నీరు అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. ఇక్కడేమో వృక్ష సమూహంలో తిరిగేటటువంటిది అన్నమాట. కాబట్టి ఎక్కడో అడవిలో నివసించేటటువంటి గజేంద్రుడికి, నీటిలో నివసించేటటువంటి మొసలి రాజుకి నీరాట వనాటములకు పోరాటం ఎట్లా కలిగే పురుషోత్తముచే ఆరాటము ఎట్లు మానెను. ఎక్కడో ఉన్నటువంటి విష్ణు భగవానుడు ఇక్కడికి రావడం ఎట్లా జరిగింది? నీళ్ళల్లో ఉన్నటువంటి మొసలి, అడవిలో ఉన్నటువంటి ఏనుగు, ఈ 2 కొట్లాడుకోవడం ఏమిటి? ఈ రెండింటి యొక్క తగవును తీర్చడానికి, వీటికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీ మహావిష్ణువు రావడం ఏమిటి? ఎలా జరిగింది ఇది? ఎలా నాకొక్కసారి చెప్పవు అని ఎవరండి అడిగాడు? పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు. ఎవరిని? సుఖమహర్షిని. సుఖమహర్షి ఎవరండి? వ్యాస భగవానుల యొక్క కుమారుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసవే అనమాట. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసనే. వ్యాసుడు ఎవరండి? సాక్షాత్తు విష్ణువే అని చెప్తోంది వేదం. కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుడి యొక్క కుమారుడు సుఖమహర్షి. సుఖమహర్షి పైన చక్కటి ఒక పద్యం చెప్పారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పద్యమో! కొడుకులు పుట్టరటంచు ఏర్తురు అవివేకులు జీవన భ్రాంతులై కౌరవేంద్రునకు కలగరే అనేకులు వారి చేయగతులు వడసన్ పుత్రులు లేనటువంటి సుకునకున్ వాటిల్లేనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు పుత్రునకు శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి మహాకవి గారు రాసినటువంటి అద్భుతమైన పద్యం కదా. ఇప్పుడు శాస్త్రము 2 మాటలు చెప్తోంది. మనము మహాభారతంలోని ఆది పర్వాన్ని పరిశీలన చేస్తే అక్కడ మందపాలుడు అనేటటువంటి మునివర్యుని యొక్క చరిత్రం కనిపిస్తుంది మనకి. ముని శ్రేష్టమైనటువంటి వాడు. ఈయన నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క సంతానం లేని కారణంగా మళ్ళీ భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవతలు ఒక్క మాట చెప్పారు, నపుత్రస్య గతిం నాస్తి కదా. సంతానం లేనటువంటి వారికి సద్గతులు లేవు కదా. మరి అటువంటి అప్పుడు మీరు అన్యదా భావించకపోతే సంతానాన్ని పొంది రావచ్చు కదా అన్న మాటను వ్యక్తపరిచారు. మందపాలుడు భూలోకానికి వచ్చి జరిత అనేటటువంటి ఒక లావుక పక్షిని పెళ్లి చేసుకొని జరితారి సారిసృక్కు అస్తమమిత్రుడు ద్రోణుడు అని 4 కుమారులను అన్నాడు. ఇది మహాభారతం అనే పంచమ వేదంలో ఉన్నటువంటి అంశం. ఏమర్థమైంది మనకంటే, ఉత్తమ సంతానాన్ని పొందడానికి సక్రమమైనటువంటి మార్గం ఏమిటంటే పెళ్ళి కదా. మానవుడు 4 ధర్మబద్ధంగా ఆచరించవచ్చునని చెప్పాడు. దీనికే ఒక పేరు పెట్టారు, పురుషార్థము అని. ధర్మ అర్థ కామ మోక్షాలను పురుషార్థాలు అంటారు. ధర్మముతో కూడినటువంటి అర్థము, ధర్మముతో కూడినటువంటి కామము, ఈ 3 అనుభవిస్తే చివరికి మనకు దొరికేటటువంటిది మోక్షము. అది కూడా దేనితో లభిస్తోందంటే ధర్మముతోనే లభిస్తోంది. మీకు గట్టిగా చెప్పే మాట ఏంటంటే, ఎన్ని పుణ్యకార్యాలు చేయాలి మనం, ఎన్ని నదుల్లో స్నానం చేయాలి, ఎన్ని సముద్రాల్లో స్నానం చేయాలి, ఎన్ని దాన ధర్మాలు చేయాలి, ఎన్ని యజ్ఞాలు చేయాలి, ఎన్ని కథలు చేయాలి, అవసరం లేదు. ఏం చేయాలి మనిషి అన్నవాడు? మనిషి ముందు ఉన్నటువంటి ఒకే ఒక సంకల్పము ధర్మాన్ని ఆచరించడం. ధర్మం అన్న మాటను మీరు గట్టిగా పట్టుకుంటే ఇంతకన్నా మనిషికి కావాల్సింది ఈ లోకంలో ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి మీరు హింస గురించి 4 అహింస గురించి 4 మాటలు మాట్లాడరా
అంటే నాకు అడిగిన ప్రతిసారి నవ్వు వస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే చాలామంది అర్థం నేర్చుకుని ఉంటారన్నమాట. ఆ నేర్చుకున్న దాన్ని సంపూర్తి అని అనుకుంటుంటారు, ఏ సంపూర్ణమైనటువంటి జ్ఞానం అని. నేను నవ్వుతాను అనమాట. నవ్వితే ఎందుకు నవ్వారు స్వామి మీరు అంటారు. నవ్వకేముంది, అక్కడ ఏముందంటే అండి, అహింస గురించి అహింసో పరమో ధర్మ. సంస్కృతంలో 2 వాక్యాలను కలిపి శ్లోకం అంటాం. అంటే తెలుగులో అయితే 4 వాక్యాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అహింసో పరమో ధర్మ అనేటటువంటిది ఒక పాదమే, మరి రెండో పాదము అది తెలుసుకోరు, అవసరం లేదు మనకి. ఇది ఒక్కటి తెలుసుకుంటాం, అమ్మయ్య ఇదే ఒకటి చాలు మనకని. అహింసో పరమో ధర్మ, అహింస అనేటటువంటిది అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైనటువంటి ధర్మము. అయిపోయి మన వ్యాఖ్యానం కాదు. ధర్మాన్ని గురించి కదా నువ్వు వ్యాఖ్యానం చేయాల్సింది, ధర్మాన్ని గురించి కదా నువ్వు మాట్లాడవలసింది. అహింస గురించి మాట్లాడితే నీకేం అర్థమవుతుంది? అసలు నీకు అహింస అంటే ఏంటో తెలుసునా, హింస అంటే ఏమో తెలుసునా నీకు? భగవంతుడు ఎంత స్పష్టమైనటువంటి విశ్లేషణ ఇచ్చారో మనకి. అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని 2వ వాక్యం. అహింస అనేటువంటిది అన్ని ధర్మాల కంటే ఉత్తమమైనటువంటి ధర్మం కాదే, కానీ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ విన్నటువంటి మాటను గుర్తుపెట్టుకోవాలి. అర్ధగంటో గంటో ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఆశ్రమానికి వెళ్ళారు కదండి, ఏం తెలుసుకొని వచ్చారు అంటే, మనం ఖచ్చితంగా కనీసం ఒక 4 మాటలని ఉపయుక్తంగా మాట్లాడేటటువంటి శక్తిని అభ్యాసం తీసుకొని వెళ్ళాలా. మన ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా అగో ఇట్లా ఉందయా శాస్త్రం అని, శాస్త్రం చెప్పినటువంటి విషయాలను సశాస్త్రీయంగా మాట్లాడుకునేటటువంటి శక్తిని, ధైర్యాన్ని మనం కూడగట్టుకుని వెళ్ళాలా. దానికి ఉపయోగపడేది సత్సంగం. ఏంటది? 2వ విషయం ఏమన్నాడు? ధర్మహింస తదైవచ. ధర్మానికి గ్లాని జరిగేటటువంటి సమయంలో, ధర్మానికి హాని జరిగేటటువంటి సమయంలో మనము ఒకవేళ హింస చేసినప్పటికీ కూడా, నేను చిన్నగా స్పష్టంగా చెప్తున్నా, తెలుగులోనే మాట్లాడుతున్నా, హింస చేసినప్పటికీ కూడా అహింస కంటే ఈ హింసే గొప్పదన్నాడు. ధర్మహింస తదైవచ అన్నాడు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు హింస చేయడమా, హింస చేయడమా, మంచి చేయడమా, చెడు చేయడమా, నీకు అసలు మంచి అంటే ఏంటో చెడు అంటే తెలిస్తే కదా. ఒక సమయంలో ఒక మంచి అయితే ఇంకో సమయంలో అది చెడ్డగా కనిపిస్తూ ఉంటుంది. ఒకరి విషయంలో అది మంచిగా కనిపిస్తే ఇంకొక సమయంలో అది చెడ్డగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం మన దగ్గరే ఉంటే మరి సత్సంగం ఎందుకు? కాబట్టి సత్సంగంలో మనం ఇట్లాంటి విషయాలను విపులంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనస్సుతో వినేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ గజేంద్రుడి దగ్గరికి వస్తే, గజేంద్రుడు 1000 సంవత్సరాలు దాంతో యుద్ధం చేశాడట. 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడట. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే కూడా భగవంతుడు ప్రత్యక్షం కాలేదు. అసలు భగవంతుడు ఎట్లా ఉంటాడండి అడిగితే మీరు, నేను సింపుల్గా నవ్వుతూ ఆనందంగా ఒక్క మాట అంటాను. భగవంతుడు ఎలా ఉంటాడంటే అండి, ఇలా ఉంటాడండి. ఏంటిది భగవంతుడండి? దీనికి ఒక చిన్న అంశం చెప్తా మీకు నేను. అన్నీ అర్థమైపోవాల్సిందే, లేకపోతే మనం చెప్పుకున్నందుకు పరమార్థం ఉండదు. ఒక ఊరి బయట ఒక దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి వైష్ణవ దేవాలయం. మనలాంటి ఒక వ్యక్తి ఆ దేవాలయంలో నిత్యము సేవ కైంకర్యం చేసేవారు. పరిగెట్టుకుని పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో అంతా ఊడ్చేసి క్లీన్ చేసేవాడు. ఎందుకు ఊడుస్తున్నావా నువ్వంటే, ఉండవా ఎప్పుడు నేను నా భార్య నా పిల్లలు అంటున్నాను, కొంతసేపు అయినా ఈ దైవ కైంకర్యంలో నేను లీనమైతే నిమగ్నమైతే నాకు కొంచెం పుణ్యం వస్తుందిగా, అందుకు చేస్తున్నానని. నిజంగా కూడా అతను చాలా మంచివాడే, ఉత్తముడే, ఇలా చేసేవాడు. ఒక రోజు ఇతనికి ఒక అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చిందంటే, భగవంతుడు ఎప్పుడు ఇలాగే ఉన్నాడే, రాత్రిపూట ఇలాగే ఉన్నాడు, పగలపూట ఇలాగే ఉన్నాడు, రేయి పగలు వర్షం వచ్చినా ఎండగాసి ఏ కాలంలో మార్పు వచ్చినా భగవంతుడు ఇలాగే ఉన్నాడు. నేను చూడు ఈ గుడి అంతా ఊడుస్తున్నాను, నాకు కమ్మగా అగో ఈ కాళ్ళు వచ్చినప్పుడు ఆ అరుగు మీద కూర్చుంటున్నా, సేద తీరుతూ ఉన్నా. అంటే భగవంతుడికి కాళ్ళు నీవా? అతనికి కొంత విరామం తీసుకోవాలన్న సంకల్పం కలగదా ఏంటి? ఇలాగని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను భగవంతుడి యొక్క ఉనికిని గురించి ఆలోచన చేసేటటువంటి, అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ దృష్టాంతాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భగవంతుడి యొక్క
అనుగ్రహం చేత ఇవన్నీ కూడా మనకి మనసులోకి ఎక్కాలని ప్రార్థన చేస్తున్నా అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అతనికి విరామం అవసరమో లేదని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి, ఓ దేవుడా, మీతో ఎప్పుడు నేను ఒక మాట కూడా మాట్లాడాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే నిరంతరం నీ నామస్మరణ నేను మనసులో పెట్టుకుంటూ ఈ దేవాలయాన్ని పూర్తి చేస్తున్నా, శుభ్రం చేస్తున్నా. ఇప్పుడు ఎందుకో నాకు అనుమానం వచ్చింది, మీతో మాట్లాడుతున్నా. మీకు కొంత సేద తీరే భాగ్యాన్ని కల్పించాలని నాకు అనిపిస్తుందయా. అది కూడా బహుశా మీ సంకల్పమే అనుకోండి. నాకు ఆ అవకాశం కల్పిస్తే, నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదిస్తే నేను మీకు కొంత సేవ చేస్తానన్నాడు. దేవుడు నవ్వాడట. నాకేం సేవ చేస్తావా నువ్వు? నేనెంతటి వాడిని? అణువు కంటే అణువు, పరిమాణువు కంటే చిన్నవాడిని, సూక్ష్మములో అత్యంత సూక్ష్మమైనటువంటి వాడిని. అందుకే భగవంతుడు నన్ను కనిపించలేదు కదండి. భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెదుగు చూచి నందందే గలడు దానవాగ్రిని వింటేనని కదా భాగవతం చెబుతోంది మనకు. భగవంతుడు ఎక్కడా ఉన్నాడు. అంతెందుకు, భగవంతుడు అన్నవాడు లేకపోతే నేను ఈరోజు ఇలా మాట్లాడేవాడిని కాదు. మీ ముందు కూర్చొని, మీరు నా ముందు కూర్చొని ఇలా వినేటటువంటి వారు కూడా కాదు. మన అందరిలో ఉన్నటువంటి వాడే భగవంతుడు. దానికే జీవుడు అన్న పేరు, దాన్నే దేవుడు అన్నాం. దానికే మరి ప్రాణము, ఆత్మ అని పేరు. ఆత్మ అని పేరు. ఈ ఆత్మ స్థితిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కదా దేవుడు. అందుకని దేవుడు నవ్వినాడు. ఏమా నువ్వు నాకేం సేవ చేస్తావు అని నవ్వాడు. అంటే ఆయన అన్నాడు, ఏమి లేదు స్వామి, నేను పెద్ద పెద్ద సేవలు ఏం చేయలేను, చిన్న చిన్న సేవలు చేస్తాను. మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహ భాషణము చేత మీకు కొంతసేపు విరామాన్ని ఇస్తాను అన్నాడు. అవునా, సరే అట్టే చేయవా అని నేను ఇలా వెళ్ళి ఆ అరుగు మీద పడుకుంటాను, కాసేపు సేద తీరుతాను, కునుకు తీస్తాను, నిద్రపోతాను. ఈ లోపల నువ్వేం చేస్తావంటే, నేను చెప్పిన దాన్ని ఎక్కడా తప్పుగా వెళ్ళొద్దు, నేను చెప్పిన దాన్నే పాటించాలి నువ్వు అని దేవుడు ఒక మాటను ఆజ్ఞ చేశాడు. ఏంటంటే, నేను ఎలాగున్నానో నువ్వు కూడా ఇలాగే ఉండాలి, ఎక్కడ కదలొద్దని చెప్పాడు. ఈయన దేవుడి స్థానంలోనికి వచ్చి ఆ భక్తుడు ఇలా నిల్చున్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఈయన వచ్చిన తర్వాత ఒక ధనవంతుడైనటువంటి వాడు వచ్చాడు. ఒక ధనవంతుడైనటువంటి వాడు దైవ దర్శనానికి వచ్చాడు. వచ్చి దేవుడు చుట్టూ ప్రదర్శనలు చేసి 108 1108 ఏదో చేసేసినాడు. చేసేసిన తర్వాత, అయ్యో ఇక్కడ హుండీ ఉంది కదా, దీంట్లో మనం కొంచెం ధనాన్ని సమర్పించాలి కదా, కాంచాలం కర్మ విమోచనం కదా అని కొంత డబ్బును ఇలా పర్సు తీసి కొంత డబ్బును ఎంతనో అందులో వేసేసి మర్చిపోయి ఆ పర్సును అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఎలా ఉంటాడు చూడండి. ఇంతకన్నా దృష్టాంతం మనకేం కావాలి? ఈయన వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు. 3 రోజుల నుంచి పాపం ఒక పూట కూడా భోజనం లేదు అతనికి. ఈయన వచ్చి భగవంతుని ప్రార్థన చేశాడు. తండ్రి, ఏంటి నీ లీలా? 3 రోజుల నుంచి నాకు ఆకలేస్తా ఉన్నా, నా భార్య బిడ్డలకు అన్నం పెట్టలేని దీనస్థితిలో ఉన్నా, మీరు పలకరా, మీరు కులకరా, మీరు కదలరా, మరి దైవత్వానికి ఆధారం ఏముంది దేవుడా, ఏంటి పరిస్థితి అని గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడు. తెరిస్తే అతని ముందర ఏముంది? పర్సు ఉంది. అమ్మాయి ఏదో ఉంది ఇక్కడ అని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో దండిగా డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయి. అన్నీ 1000 రూపాయలు 2000 రూపాయల నోట్లు లాంటివి ఉన్నాయి, ఇంకా కాదంటే డాలర్ లాంటివి ఉన్నాయి. ఆనందపడిపోయాడు. దేవుడు అంటే ఇది కదా, నాకు మంచి డబ్బునిచ్చేసాడని ఆ పర్సు తీసుకొని ఇది దేవుడే ఇచ్చాడు, నాకేం ప్రమేయం లేదు, నా తప్పేం లేదని దాన్ని జోలెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక నావికుడు వచ్చాడు అక్కడికి. నావికుడు వచ్చి భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఏమైందంటే, ఇంటికి వెళ్ళినటువంటి ధనవంతుడికి అది పర్సు గుర్తొచ్చింది. అరే, నేను పర్సు మర్చిపోయి వచ్చాను, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నా పర్సు ఉంటుందో ఉండదో, ఒకవేళ ఆ తీసుకున్నటువంటి వాడు అక్కడే ఉంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, నా పర్సును మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడో ఇయ్యాడో, ఎందుకు వచ్చిన బాధ, నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా అని కొంత డబ్బును వెచ్చించి ఒక 2 పోలీసు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. అతన్ని అడుగుతాం, ఇకపోతే మనం ఈ పోలీసు వాళ్ళతోటి పోలీస్ స్టేషన్కి లాగుతాం, అప్పుడు ఇయ్యడు అని అనుకుని పోలీసు వాళ్ళు లాకెళ్ళాడు. ఎవరున్నారు ఇక్కడ? నావికుడు ఉన్నాడు. చూశాడు పాపం, ఈయన నమస్కారాలు చేసుకుంటున్నాడు నావికుడు. అక్కడికి ఈయన వచ్చారు, మన ధనవంతుడు వచ్చారు, 2 పోలీసు వాళ్ళతో వచ్చాడు. నావికుడిని ఆపాడు. ఏమయ్య, ఆగు ఆగు ఆగు, మళ్ళీ పూజ చేసుకుందాం, పర్సు ఇమ్మన్నాడు. ఏం పర్సు అడిగాడు ఈయన. అవన్నీ వద్దు, కథలు వద్దు, నాకు తెలుసు, ఇక్కడ పెట్టాను, మీరు తప్ప ఇంకెవరు రాలేదు, మీ దగ్గరే పర్సు ఉంది, పర్సు వేయను.
స్వామి నమస్కారం అండి, మీరు వినాలి నా మాటని, నేను పర్సు తీసుకోలేదన్నాడు. ఇట్లా వినం మీరు, ఉత్తమ మాటలతో ఎవరు ఉన్నా వింటారా? పదాలని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయారు. అక్కడితో సమస్య అయిపోయిందని అందరూ అనుకున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత నిజమైన దేవుడు వచ్చాడు ఇక్కడికి. ఏమయ్య భక్త, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నాకు కూడా సేద తీరేటటువంటి అవకాశాన్ని కల్పించావు, మరి నేను సేద తీరాను, ఇంకా చాలమ్మా, నేను మళ్ళీ నా డ్యూటీ నేను చేస్తాను, నువ్వు వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకోవా, నీ ఉద్యోగం నీది, నా ఉద్యోగం నాది అన్నాడు. ఈయన ఆ ఉద్యోగాన్ని విరమిస్తూ ఒక మాట అన్నాడు, స్వామి నేను మీరు ఇచ్చినటువంటి అవకాశ సమయంలో అద్భుతమైన పని చేశాను. ఏం చేశాను తెలుసా? ఇలా చేశానని ఈ కథ అంతా చెప్పాడు. కొంప ముంచావు కదయా, నేను ఏమైనా చేయమని చెప్పానా? ఈయన ఏం చేశాడు తెలుసా అండి, పోలీసు వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో వెంటనే దేవుడి రూపంలో ఉన్నాడు కదా, ఇదంతా అన్యాయమని నేను అందుకే అన్నాను మీతో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఏది అన్యాయమో ఏది న్యాయమో విచక్షణ జ్ఞానం అంత మనకుంటే ఇంకేం కావాలి మనకు లేదు. తెలుసుకునే ప్రయత్నమే ఇక్కడ చేస్తున్నాం మనం. అందుకని ఈ దేవుడి రూపంలో ఉన్నటువంటి వాడు ఆ పోలీసు వాళ్ళతో మాట్లాడినాడు. ఏమన్నా ఆగండి, ఫస్ట్ అతన్ని వదిలేసేయండి. ఎవరిని? ఆ నావికుడిని వదిలేసేయండి పోలీస్ స్టేషన్ నుంచి. ఎవడు నిజమైనటువంటి దొంగ నాకు తెలుసు, నేను పట్టించేస్తానని ఆ పేదవాడి దగ్గర ఇంటికి వెళ్ళి పేదవాడిని పట్టించేశాడు. ఈయన యొక్క ధనము ఈయనకు వచ్చేసింది. ఇతను ధనం తీసుకుని ధనవంతుడు వెళ్ళిపోయాడు. పేదవాడేమో పాపం బాధపడుకుంటూ వాడి ఇంటికాడు కూర్చున్నాడు. నావికుడేమో ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంకా నావలో వెళ్ళిపోదామని చెప్పేసి దేవుడు వచ్చాడు. దేవుడికి ఇదంతా చెప్పాడు. ఈయన చెబితే దేవుడు అన్నాడు, చాలా పొరపాటు చేసావు నాన్న, నా దైవలీలలు ఒక పట్టాన అర్థం చేసుకోవడానికి నీపోటి మానవుడికి సాధ్యము కాదు. అదే చేసావు, ఇక్కడ చాలా పొరపాటు చేసావు అన్నాడు. నేను మంచి పని చేశానని సంతోషపడుతుంటే పొరపాటు చేసావంటారు ఏంటి దేవుడని ఆలోచించి అడిగాడు, ఏం నేను చేసిన తప్పంటే, ఇది వరకు ఆ ధనవంతుడైనటువంటి వాడు ఒక్క పుణ్యం కూడా చేయలేదు, ఎవ్వరికీ దానం చేయాలన్నటువంటి సంకల్పం కలగలేదు. ఈ రాత్రి వాడికి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వస్తే పైకి వెళ్తున్నాడు. పైకి వెళ్ళడానికి వాడు ఏదో కొంతన్నా తీసుకెళ్ళాలి కదా, జోబు ఖర్చులకు గాను. అది ఈ రూపంలో లభించిన ఎలాగో వాడిని ఇమ్మంటే ఇయ్యడని నేనే చేశాను. దీన్ని వాడు పర్సు మర్చిపోయేట్టుగా చేసినటువంటి వాడిని నేనే. వాడు పర్సు మర్చిపోయాడు. ఇదన్నా వాడికి తృప్తి కలుగుతుంది అని అనుకున్నా. అది లేకుండా చేసావయ్యా ధనవంతుడికి. కావాలంటే ధనవంతుడి ఇంటికి వెళ్ళి చూడు, వాడికి గుండెపోటు వచ్చి ఉంటుంది. రెండవది, పేదవాడికి 3 రోజుల నుంచి భోజనం లేదు. దైవత్వానికి అర్థమేముంది? ఏది కోరితే అది, ఏది ప్రసాదించే సలక్షణము భగవంతుడికి ఉందో దాన్ని ప్రసాదిస్తాడు కదా, మనం అడిగినా అడగకపోయినా. కాబట్టి నేను వాడికి ప్రసాదించాలనుకున్నాను, వాడి ఆకలి తీర్చాలనుకున్నాను. అది లేకుండా చేశావు. రెండు అపచారాలు. 3వ అపచారము, నావికుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు, పోకుండా అడ్డగించి పోలీస్ స్టేషన్లో వేయించినాను వాడిని. ఇప్పుడు నువ్వేం చేసావు? వాడిని విడిపించేసి, వీడు నిరపరాధుడని విడిపించేసి ఇంటికి పంపించేశావు. వాడు నావలో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలో తుఫాను వచ్చేసింది, వాడు కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంత అనర్థాలకు నువ్వు కాదా మూలకుడు? కాబట్టి భగవంతుడి తత్వాన్ని గ్రహించేటటువంటి శక్తిని నిరంతరము అభ్యాసం ద్వారా మనము ప్రయత్నం చేయాలి. ఇది కదా గొప్పనైనటువంటి విషయమని చెప్పాడు. కాబట్టి భగవంతుని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం అంటూ ఉంటాం, భగవంతుని 2 సార్లు ప్రార్థన చేస్తే మనకి ఏ ఫలితం కలగకపోతే, అగో భగవంతుడిని ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏమీ ఇయ్యలేదు నాకు, కాబట్టి భగవంతుడు ఉన్నాడో లేడో నాకే తెలుపా అంటుంటాం. నేను సేవింపగా ఆపదలు పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముండనని, సంసార మోహంబు పైగునని, గ్రహగతులు కుదింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణముల శ్రీకాళహస్తీశ్వర. అద్భుతాలని ఆవిష్కరణ చేసుకొని మనసు పులకరిస్తే కదూ దేవుడి పట్ల మనకు అమితమైనటువంటి విశ్వాసం కలిగేది. ఊరికే ఎందుకు కలుగుతుంది? విన్న ప్రతి మాట సశాస్త్రీయంగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాటలు మనం. కాబట్టి వీటిని అక్షర సత్యంగా మనం నమ్మాల్సిందే, కావాల్సిందే. అప్పుడు కదా భగవంతుడు మన పట్ల కృపా కటాక్షాలను ప్రదర్శించేది. ఏనుగు ఆ పని చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం మనం. ఏనుగు ఆ పని చేయలేదు. నేను చాలా స్వతసిద్ధంగా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడైనటువంటి వాడు ఈ లోకంలో లేడు, ఆ పైన నాకు 1000 భార్యలు ఉన్నారు, 1000 కోటో అంతమంది భార్యలు ఉన్నారు, నా బలం ఎంతది అని అహంకరించినటువంటి వాడు. ఈ అహంకారము చేత 1000 సంవత్సరాలు అతను మన మొసలి అనేటటువంటి వాడితో, మొసలి అనేటటువంటి మాయతో పోరు సల్పవలసి వచ్చింది. మనం కూడా అంతే. మన వాళ్ళు పెద్దవాళ్ళు మానవుడి యొక్క ఆయు ప్రమాణాన్ని 100 సంవత్సరాలని చెప్పారు. 100 సంవత్సరాలు ఏదో కష్టాలు పడుతూనే ఉన్నాం మనం. కారణం ఏంటి తెలుసునా అండి?
ఎప్పుడు కూడా మనము మనిషి అన్న వారము మన శక్తి మీద మనం ఆధారపడుతున్నాం. అరే నువ్వు చేసేది ఏమి లేదా ఈ లోకంలో, నువ్వు చేస్తున్నా అని అనుకుంటున్నావు కదా, ఇది భ్రమ. నువ్వు నేనే చేస్తున్నా నీ పని అనుకుంటున్నావు కదా, దీన్ని అజ్ఞానం అన్నారు, దాన్ని తామస గుణం అన్నారు. దీన్ని వదిలేస్తే కదా తెలిసేది నువ్వు చేసేది ఈ లోకంలో ఏదీ లేదు, కర్త కర్మ క్రియ మూడు కూడా భగవంతుడే అని ఎవళ్ళైతే త్రికరణ శుద్ధిగా నమ్ముతారో వారికి కదా ముక్తి వచ్చేది. ఈ ఏనుగు చివరిలో అటువంటి గొప్ప విషయాన్ని గ్రహించింది కాబట్టి సాక్షాత్తు సిరికించప్పుడు శంకుచక్ర యుగమును చేయదో ఈ సంధింపడు, ఏ పరివారమును చేరడు కదా. శంకు చక్రాన్ని కూడా చేతిలో పట్టుకోకుండా వచ్చేస్తున్నాడు విష్ణు భగవానుడు. సాక్షాత్తు అతనిని మనస్పూర్వకంగా ఎవడు స్మరణ చేస్తాడో వాడికి కదా ముక్తి కలిగేది. గజేంద్రుడికి మళ్ళీ అని చెబుతుంది గజేంద్ర మోక్షం మనకు. ఎంత నీరాట వనాటములకు పోరాటం పెట్లు కలిగి పురుషోత్తముడు ఆయన భగవంతుడు. పురుషోత్తముచే ఆరాటము ఎట్లు మానును ఘోరాట విలోన భద్ర కుంజరమునకు. ఆ ఏనుగు యొక్క దుస్థితి దురవస్థ ఎలా దూరం అయిపోయిందా, ఈ ఒక్క మాట నాకు చెప్పవాదేవా, నేను వింటానని సుఖమహర్షిని పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు. మునినాథ ఈ కథ స్థితిన్ వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్, వినేద కర్ణేంద్రియములు పెనుపండువున్ సేయు మనము ప్రీతిని పొందెన్. ఇట్లాంటి కథలు వినాలంటే నాకు చాలా ఆసక్తయా. నా చెవులు కర్ణ ఇంద్రియం. నేను అన్నాను 5 ఇంద్రియాలు ఉన్నాయి మానవుడికి, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు, వీటినే పంచేంద్రియాలని కూడా అంటారు. నాలుక, ముక్కు, కళ్ళు, చెవి, చర్మం, ఈ 5ంటిని మనం జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. మనకు ఇలా కూర్చొని చక్కగా పురాణ ప్రవచనం చేసుకుంటున్నాం. వెనక నుంచి ఒక దోమ గుట్టింది, వెంటనే ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా అనేస్తున్నావు. ఇలా అనాలని నీకు ఎలా తెలిసింది, నీ చర్మము ద్వారా నీకు ఆ జ్ఞానం కలిగింది. చర్మము కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అయితే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టుగా కంటి ద్వారా 80% జ్ఞానం వస్తుంది. కాబట్టి కళ్ళను ప్రతి ఒక్కళ్ళము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నయనేంద్రియాణం సర్వం నయనం ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. అంటే ఇన్ని ఇంద్రియాల్లోకెల్లా కళ్ళు అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి. ఈ కళ్ళను ఎంత జాగ్రత్తగా వాడుకోగలమో అప్పుడు మనకు ఈ జ్ఞానం అనేటువంటిది కూడా అంత గొప్పగా వస్తుందని చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు ఈ కథ వినాలనుకుంటున్నావు అని పరీక్షణ్ మహారాజును అడిగితే కింది పద్యంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మునినాథ ఈ కథాస్థితిని వినిపింపు వినగ నాకు వేడుక పుట్టెన్, వినియత కర్ణేంద్రియములు పెను బండువు చేయన్. పండగ చేసుకుంటున్నాయట ఈ చెవులు. ఇట్లాంటి మాటలు వింటే పండగ చేసుకోక ఏమవుతుందండి, ఈ చెవులకు ఇంతకన్నా మీకు భగవంతుడు చెవులు ఇచ్చాడంటే ఆ చెవులు దేనికోసం ఉన్నాయి. లాస్ట్ టైంలో నేను చెప్పాను, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు చెప్పాను, ఏవి చెవులు, భగవంతుడి యొక్క స్మరణ చేసినటువంటి చెవులు ఏవైతే ఉన్నాయో అవి కదా చెవులు. కాబట్టి నా చెవులకి ఇది పండుగ రోజు, చెప్పవయ్యా ఇటువంటి కథను చెప్పు, నేను వింటానని చెప్తున్నాడు ఆయన. పెను పండుగ చిన్న పండుగ పెద్ద పండుగ చేసే సేయ మనము ప్రీతిని పొందినను, ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడి. ఇది విషయం. ఏమి దాని విశేషాంశం అంటే, విశేషాంశం ఇక్కడ ఉంది. ఏమిటి ఆ కథ? ఇది కూడా పోతన గారు రాసినటువంటి పద్యమే చూడండి. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును, సూరి జనముచే ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలు హర్షమునన్. హర్షము అంటే సంతోషము అని. అటు పెద్దవాళ్ళందరూ కూడా ఏమంటుంటారు, అయ్యా నువ్వు కథ వినాలి అని అంటే ఏ కథ వినాలి నువ్వు, ఈ కథ ఆ కథ కాదు, కొంగ కథ నక్క కథలు కాదు వినాల్సింది. ఏ కథల యందు పుణ్యశ్లోకుడు చెప్పబడుతున్నాడో, ఏ కథల యందు కృష్ణ భగవానుడి యొక్క స్తుతి వినపడుతూ ఉందో ఇవి కదా చెప్పుకోవాల్సింది. అటు ఈ కథలో సమస్తము అకరణాంతము మొదటి నుంచి చివరి వరకు భగవంతుడి యొక్క ఉనికి ఉంది. కాబట్టి మనకు భగవంతుడి యొక్క కథలు వినాలన్నటువంటి సంకల్పం కలిగిందయా. కాబట్టి ఆ కథ చెప్పు, నేను వింటానని మరి మన వాడు చెప్తూ ఉన్నారండి. మన పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడిగాడండి. సుఖమహర్షి ఇలా చెబుతున్నాడు. మళ్ళీ భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పించినప్పుడు మరింత చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి స్వస్తి స్వస్తి.